అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అనుముల రేవంత్ రెడ్డి నటనకు ఇచ్చినట్టు అబద్ధాలకు కూడా ఆస్కరిస్తే అంతర్జాతీయంగా అందరూ ముక్త కంఠంతో రేవంత్ రెడ్డిని ఎంపిక చేస్తారు అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఎద్దేవా చేశారు. గురువారం నాటి ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నోటి నుంచి టీఎంసీల కొద్దీ అబద్ధాలు, క్యూసెక్కుల కొద్దీ అజ్ఞానాన్ని పారించారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి బేసిన్లపై బేసిక్ నాలెడ్జ్ లేదన్నది బహిరంగ సత్యమని ఎద్దేవా చేశారు. ఇవాళ కొత్తగా ముఖ్యమంత్రికి బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేష్ ట్రిబ్యునల్కు తేడా తెలియదని వెల్లడైందని పేర్కొన్నారు. పాపం దివంగతుడైన బచావత్ ఏ లోకంలో ఉన్నారో కానీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రదర్శిస్తున్న అజ్ఞానాన్ని చూసి ఎంత మదన పడుతున్నారోనని గురువారం ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించడం సీఎం రేవంత్ రెడ్డి నైజమని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు వస్తే కేసీఆర్ను అవమానించబోమని ఒకవైపు చెప్తూనే మరోవైపు కేసీఆర్ను కసబ్తో పోల్చుతావా అని నిలదీశారు. తెలంగాణ పోరాటాన్ని ఉరకలెత్తించి 4 కోట్ల ప్రజలను ఒకటి చేసి ప్రాణాలకు తెగించి నిరాహార దీక్ష చేసి కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణను సాధించిన మహనీయుణ్ణి కసబ్తో పోల్చిన రేవంత్ కు సంస్కారం, మర్యాద అనే పదాలకు అర్థం కూడా తెలియదని మండిపడ్డారు. రేవంత్ కు తెలిసిందల్లా అనాగరికమైన భాష, అసభ్య పదజాలం, బూతు ప్రసంగం మాత్రమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ను తనను ఉరితీయాలని, రాళ్లతో కొట్టాలని అనాగరిక వ్యాఖ్యానాలు చేస్తూ మరోవైపు మర్యాద పాటిస్తానని శుద్ధపూసలా నడిస్తావా రేవంత్ అని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిని ఆవుతోలు కప్పుకున్న తొడేలుగా హరీష్ రావు అభివర్ణించారు. బీటింగ్ అరౌండ్ ద బుష్ అన్నట్టు డొంక తిరుగుడు మాటలు మాట్లాడడం తప్ప పోలవరం, నల్లమల సాగర్ విషయంలో తాను వేసిన ప్రశ్నకు సూటిగా సమాధానం ఎందుకు చెప్పలేదని నిలదీశారు. నువ్వు గోదావరి బనకచెర్ల మీద సుప్రీంకోర్టులో పోరాడేదే నిజమైతే ఢిల్లీ మీటింగ్ కు ఎందుకు పోయినావు? కమిటీ ఎందుకు వేసినావు? ఆ కమిటీ వేసిన సంగతి ప్రజలకు వెల్లడించకుండా ఎందుకు రహస్యంగా దాచినావు? కమిటీ వేయడం అంటేనే ఏపీ జలదోపిడికి తలుపులు తెరవడం అనే విషయం మెడకాయ మీద తలకాయ ఉన్న వారెవరికైనా అర్థమవుతుంది. కృష్ణాలో 763 టీఎంసీలు నువ్వు అడుగుతుంటే కేసీఆర్ 299 టీఎంసీలకు ఒప్పుకున్నారని నిర్లజ్జగా, నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడినావు. కేసీఆర్ 299 టీఎంసీలకు ఒప్పుకున్నది నిజమైతే మొత్తం 811 టీఎంసీలు పునఃపంపిణీ చేయాలని రాష్ట్రం వచ్చిన 42 రోజుల్లోనే ఎందుకు లేఖ రాశారు? ఈ రోజు నువ్వు కొత్తగా 71% వాటా తెలంగాణకు రావాలని మాట్లాడినావు. ఆనాడే కేసీఆర్ 811 టీఎంసీల్లో 69% తెలంగాణకు దక్కాలని డిమాండ్ చేసిన విషయం నీకు తెలియదా అని హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణను సాధించి 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపిన కేసీఆర్ను విమర్శిస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్టేనని హరీష్ రావు విమర్శించారు. తెలంగాణను సాధించి ప్రజలకు ఎంత మేలు చేశారో 9 ఏళ్ల పోరాటంతో సెక్షన్ 3 కృష్ణా జలాల పునఃపంపిణీ సాధించి అంతటి మేలును తెలంగాణ ప్రజలకు చేసిన మహనీయుడు కేసీఆర్. ఆయనను విమర్శిస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్టే అని, నదుల నీళ్లు జూరాలకే వస్తాయని, కొత్తగా శ్రీశైలంకు వచ్చేది ఏందని అతి తెలివితో అజ్ఞానంతో మాట్లాడినవు. తుంగభద్ర అనే నది ఉన్నదని నీకు తెలుసా? ఆ నది ద్వారా 450 నుంచి 600 టీఎంసీలు ప్రతి సంవత్సరం శ్రీశైలంకు వస్తాయనే కనీస జ్ఞానం నీకు లేకపాయే. ఈ సంవత్సరం జూరాల మీద ఆధారపడ్డ ప్రాజెక్టుల కింద 5.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు మీ ప్రభుత్వమే ఎందుకు క్రాప్ హాలిడే ప్రకటించింది? అదే శ్రీశైలం మీద ఆధారపడ్డ కల్వకుర్తికి లోటు లేకుండా ఈ ఏడాది 2.8 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నది మీ ప్రభుత్వమే కదా. జూరాల, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ రైతులకు ఈ విషయం తెలుసు. ఇంకా దాని మీద పాలమూరు, రంగారెడ్డి భారం కూడా పెడితే ఎవరికి నీళ్లు రాక అందరూ ఆగమైపోరా? పాలమూరు, రంగారెడ్డి మీద ఎన్జీటీతో ప్రబుద్ధుడు ఒకడు కేసులు వేసిండు అన్నావు. ఆ ప్రబుద్ధుడిని పురమాయించింది నీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. అయినా పాలమూరుకు 90 టీఎంసీలకు DPR పంపి 7 అనుమతులు తెచ్చింది వీఆర్ఎస్ కేసీఆర్. మీరు వచ్చిన 2 ఏళ్ల 1 నెలలో ఒక అనుమతి తెచ్చింది లేదు. DPR వెనక్కి వచ్చేలా చేశారు. ఇది నీ సమర్థత, నీ గొప్పతనమని హరీష్ రావు చురకలంటించారు.